అలాగే కేకేఆర్ టీమ్‌కి సంబంధించి ఒక బౌలర్ ఆల్ రౌండర్‌ని ఆహ్, గౌతమ్ గంభీర్ బ్యాకప్ చేస్తున్నాడని కూడా అంటున్నారు. అదే హర్షిత్ రాణా. హ్మ్. హర్షిత్ రాణా విషయంలో హర్షిత్ రాణా తను ప్రూవ్ చేసుకున్నాడు. ఏ హ్మ్. ఫార్మాట్‌లో ఆడించినా కూడా హర్షిత్ రాణాకి మిగతా ఫాస్ట్ బౌలర్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఈ కెన్ ఆల్సో బ్యాట్. మీరు చూడండి మన ఫాస్ట్ బౌలర్స్ ఎవరైనా ఇప్పుడు లేటెస్ట్‌గా వస్తున్న ప్రిన్స్ యాదవ్ కూడా వీళ్ళెవరు బ్యాటింగ్ చేయరు. హర్షిత్ రాణా కొద్ది గొప్ప బ్యాటింగ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మీకు టెయిల్ ఎండర్‌గా ఉన్నా కూడా మీకు కొంత బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంది. హర్షిత్ రాణా బౌల్స్ 140+ మంచి వేగం ఉంది, హైట్ ఉంది అతనికి, వేగం ఉంది, మంచి స్లోయర్ వన్స్ కూడా ఉన్నాయి. సో అతను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ గౌతమ్ గంభీర్ క్యాండిడేట్గా అతను మీరు పిక్చరైజ్ చేసినా కూడా చాలామంది దృష్టిలో అతన్ని చాలా ఎక్కువగా ఇతను ప్యాంపర్ చేస్తున్నాడు, ఎక్కువగా అతనికి అవకాశాలు ఇస్తాడు. అతనికి అవకాశం వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో అతను ప్రూవ్ చేసుకున్నాడు. సో హర్షిత్ రాణా సెలక్షన్ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక మన తెలుగు తేజం తిలక్ వర్మకి వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. కొంచెం ముందుగానే అప్పగించారని కూడా అంటున్నారు. నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఇదే గౌతమ్ గంభీర్ ఒకప్పుడు ఏం చెప్పాడంటే నన్ను వైస్ కెప్టెన్గా పెట్టారు, నాకు నెక్స్ట్ క్యాప్టెన్సీ ఇవ్వకపోగా నన్ను వైస్ కెప్టెన్ తీసి విరాట్ కోహ్లీని వైస్ కెప్టెన్ చేశారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి గతంలో అతను చాలా గట్టిగా అనడం జరిగింది. ఇప్పుడు అక్షర్ పటేల్ విషయంలో అదే జరిగింది. అక్షర్ పటేల్ చేసిన తప్పేమీ లేదు. అవును సార్. అక్షర్ పటేల్ కంట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నాడు టీంతో. బ్యాటింగ్లో ఈ మధ్యకాలంలో కొద్దిగా డౌన్ అయ్యి ఉంటుంది, కానీ బౌలర్గా కంట్రిబ్యూట్ చేస్తున్నాడు అండ్ ఈజ్ లీడింగ్ ఐపీఎల్ టీమ్. సో అక్షర్ పటేల్ని పక్కన పెట్టేసి తిలక్ వర్మ చేయడం విషయంలో ఖచ్చితంగా మీరన్న అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తాను. తిలక్ వర్మ మన తెలుగు కుర్రాడు అతను అవ్వడం సంతోషకరమైన విషయమే. అవును సార్. మంచి టాలెంట్ కూడా ఉంది. త్వరలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ కూడా అవుతాడు. మీరు దీంట్లో ఈ ముంబై యాంగిల్ కూడా తీసుకురావచ్చు. ముంబై ఇండియన్స్ బికాజ్ అంబానీస్ వాళ్ళు ఇతను వైస్ కెప్టెన్ చేయించారు ఫ్యూచర్‌లో అని కెప్టెన్ చెప్పి కోసం. అతన్ని వైస్ కెప్టెన్ చేయించారు, దీంట్లో అంబానీస్ రోల్ ఉందని కూడా అనుకోవచ్చు. కానీ అది కాదు కదా. ఇప్పుడు ఆ విషయంలో కొంతవరకు నాకు అభ్యంతరం ఉంది ఖచ్చితంగా. అక్షర్ పటేల్ చేసిన తప్పేం లేదు. అవును సార్. అతను క్యాప్టెన్ చేయలేదు. సరే, సూర్యకుమార్ ప్లేస్లో న్యాయంగా అయితే అతను క్యాప్టెన్ కావాలి, బికాస్ హీఈస్ ది ఎగ్జిస్టింగ్ వైస్ క్యాప్టెన్. సరే, అతను క్యాప్టెన్సీ విషయం కంటే కూడా శ్రేయస్ సార్ బెటర్ క్యాండిడేట్గా మీరు భావించి క్యాప్టెన్ చేశారు, బాగానే ఉంది. అక్షర్ని కంటిన్యూ చేయడం తప్పే ఉంది. టీంలో ఖచ్చితంగా ఉంటాడు అతను. అతను ఖచ్చితంగా హీ కెన్ జస్టిఫై హిస్ ప్లేస్ ఇన్ ది 11. దాంట్లో డౌట్ లేదు. గతంలో చూసుకుంటే కూడా వైస్ కెప్టెన్‌లుగా వ్యవహరించిన వాళ్ళని హార్దిక్ పాండ్యాని కూడా మిగతా ప్లేయర్‌లను కూడా కెప్టెన్ చేసిన దాఖలాలు లేవు. Yeah. అదే విధంగా తిలక్ వర్మ పరిస్థితి కూడా కాబోతుంది అని కూడా. అంటే హార్దిక్ పాండ్యాది ఒక స్పెషల్ కేసు అది. హార్దిక్ పాండ్యా ఒక ఐపీఎల్ టైటిల్ గెలిచాడు, ఇంకోసారి ఐపీఎల్ ఫైనల్ కూడా తీసుకెళ్ళాడు. కానీ అతనికి ఏంటంటే ప్లేయర్స్తో అతను సత్సంబంధాలు పెట్టుకోడు, సార్. సీనియర్స్తో అతను కొద్దిగా రఫ్గా వ్యవహరిస్తాడనే ఒక బ్యాడ్ నేమ్ అతనికి ఆల్రెడీ ఉంది. ఈవెన్ ముంబై ఇండియన్స్ కూడా ఇప్పుడు అతని క్యాప్టెన్సీని తప్పించడం ఆల్మోస్ట్ సర్టన్ అయిపోయింది. రెండోది ఏంటంటే అతని ఫిట్నెస్ విషయంలో ఎప్పుడు డౌట్ ఉంటుంది. హార్దిక్ పాండ్యా ఎప్పుడు ఫిట్గా ఉంటాడు, అలాంటి టోర్నమెంట్ అతను క్యాప్టెన్ చేద్దామంటే అతను ఎన్ని టోర్నమెంట్లు ఆడతాడు, ఎన్ని ఆడతాడో తెలియదు. సో హార్దిక్ పాండ్యా కేసు ఇస్ డిఫరెంట్. సో గతంలో ఇలా జరిగిందంటే హార్దిక్ పాండ్యా విషయంలో అతని స్వయంకృత అపరాధంగా నేను భావిస్తాను.